హలో అండి, నేను శిరీషాని. మనం జీవించడానికి నీరు, గాలి, ఇంకా ఆహారం ఎంత ముఖ్యమైనవో మనందరికి తెలుసు. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేం కదా. అలాంటి వాటిల్లోనే ప్లాస్టిక్ ఉందని తెలిసాక మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, మనకు తెలియకుండానే ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందండి. ఏంటి, నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. ఇది మనందరం తప్పకుండా తెలుసుకోవాలండి. మనం డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ టీ కప్స్ అండ్ ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ రిలేటెడ్వి, వీటన్నిటి వల్ల వాటిలో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ పీసెస్ అనేవి మన బాడీలోకి వెళ్తున్నాయండి. ఈ వీడియో అనేది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదండి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి. అసలు మనం కూడా తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక అవగాహన కోసమే నేను ఇది చేస్తున్నానండి. అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నట్టు చిన్న చిన్న ప్లాస్టిక్ పీసెస్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది నేను మాట్లాడుకుంటున్నాం కదా. ఆ చిన్న ప్లాస్టిక్ పీసెస్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటారండి. ఇవి సైజ్ ఎంత ఉంటాయంటే 5 మిల్లీమీటర్స్ సైజ్ కంటే ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చిన్నవి. అందుకే మన కంటికి కనిపించాం అనమాట. ద నేమ్ ఇట్ సెల్ఫ్ మైక్రో ప్లాస్టిక్, ఆ పేరులోనే ఉంది కదా. మైక్రో అంటే చాలా చిన్నవి. అంత చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఫుడ్లో తీసుకుంటున్నాము, వాటర్లో తాగుతున్నాము, మన కంటికి కనిపించట్లేదు కదా. అసలు ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి ఇది తెలుసుకుందామండి. సో మైక్రో ప్లాస్టిక్స్ అనగానే అదేదో ఒక ఫ్యాక్టరీలో ప్రిపేర్ చేశారు, వాటిని రిలీజ్ చేశారు, అందుకే అవి మన బాడీలోకి వెళ్తున్నాయి అనుకోవడానికి లేదు. సో మెయిన్లీ వాటర్ త్రూ ఎలా వస్తున్నాయి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనము రోజు యూజ్ చేసే మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ని అలా వాడి పడేసినాక అవి ఫైనల్గా చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్టక్ అయిపోయి ఉంటుంది చూస్తుంటాము. సో ఎండ వల్ల వాటిల్లో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ పీసెస్ అనేవి నెమ్మదిగా వాటర్లోకి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. అండ్ ఇంకొంతమంది ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్స్ కూడా యూజ్ చేస్తుంటారు. సేమ్ ఎండ వల్ల ఆ ప్లాస్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే టాక్సిక్ కెమికల్స్ అంటే నథింగ్ బట్ చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అండి. ఇవి వాటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ వాటర్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాం, మనం వాడుతున్నాము. తద్వారా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి నీటి ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇది ఒక రీజన్. ఇంకా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి గాలి ద్వారా మన బాడీలోకి ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందాము. సో జనరల్గా రోడ్ మీద వెహికల్స్ వెళ్తుంటాయి కదా, ఆ వెహికల్స్ టైర్స్ నుంచి వచ్చే ఫ్రిక్షన్ ద్వారా కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి జనరేట్ అవుతున్నాయండి. మనం ఏమనుకుంటాము, అలా వెళ్తున్నప్పుడు అబ్బా ఎంత దుమ్ము వస్తుంది అని అనుకుంటున్నాం కదా, దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయండి. ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి గాల్లోకి రిలీజ్ అవుతున్నాయి, ఆ గాలిని మనం పీల్చుకుంటున్నామండి. సో అలా కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఫుడ్ ద్వారా మన బాడీలోకి ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందామండి. అసలు ఇది మాత్రం కంపల్సరీగా మనం తెలిసే చేస్తున్నామండి. ఏంటంటే హాట్ ఫుడ్ ఐటమ్స్ని ప్లాస్టిక్ కవర్స్లో, ప్లాస్టిక్ బాక్సెస్లో ప్యాక్ చేసుకోవడం. అవునండి, మనం రెస్టారెంట్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని తింటుంటాం కదా, ఇంటికి తెచ్చుకుంటాం, లేకపోతే మన పెద్దవాళ్ళు ఉంటారు ఫ్యామిలీ తీసుకొచ్చి ఇస్తుంటాము. సో అంత హాట్ ఫుడ్ ఐటమ్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్లో వేస్తే అసలు ఎలా ఉంటుందండి? ఆ ప్లాస్టిక్లో ఉండే టాక్సిక్ కెమికల్స్ అన్నీ ఫుడ్లో రిలీజ్ అవుతాయి కదా, అవి ఎక్కడికి పోతే ఫుడ్లోనే ఉంటాయి. ఆ ఫుడ్ని మనం తింటున్నాము అంటే డైరెక్ట్గా ప్లాస్టిక్ని మనం తింటున్నాము ఫుడ్తో పాటు. తద్వారా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయండి. ఇది మాత్రం డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. అసలు ఇంకా మధ్యలో ఇది మారటం అది మారటం అనేవి ఏం లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మన బాడీలోకి. ఇంకా బఫెట్ ప్లేట్స్ అండి, వీటిని మనం పేపర్ ప్లేట్స్ అని కూడా పిలుస్తుంటాము. కానీ ఇవి మొత్తం పూర్తిగా పేపర్ ప్లేట్ అయితే కాదు, మొత్తం పేపర్తో ఏం ప్రిపేర్ చేయరండి. మీకు చూపిస్తాను కూడా. సో ఇప్పుడు వీటినే కదా మనం బఫెట్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ అని పిలుస్తాము. దీని అవుటర్ సర్ఫేస్ చూడండి ఒకసారి, ఇది మొత్తం పేపర్ రైట్, కానీ దీని లోపల ఇదంతా కవరే. సో మనం ఇది యూజువల్గా భోజనాల దగ్గర కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా వాటి దగ్గర యూజ్ చేస్తుంటాము. సో హాట్ ఫుడ్ వచ్చి దీని మీద పడిందంటే ఆ ప్లాస్టిక్ అంతా కరిగిపోతుంది కదా. అంటే డైరెక్ట్గా మనకి లైవ్లో అది కరగకపోయినా కానీ దాంట్లో ఉన్న కెమికల్ అనేది ఎంతో కొంత మన బాడీలోకి వెళ్తుందండి ఫుడ్ ద్వారా. సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. చక్కగా అంతకుముందు ఉన్నట్టు ఇట్లాగా విస్తరాకులు అంటారు కదా, లేకపోతే బనానా లీవ్స్, అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయి ఈ మధ్య, అలాంటివి యూస్ చేయండి. మనకి చాలా ఆప్షన్స్. ఇంకా ప్లాస్టిక్ టీ కప్స్ అండి.
సో టీ కానీ కాఫీ కానీ అంత వేడి వేడి తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ కప్లో పోసామనుకోండి, ఏమవుతుంది, దాని లోపలంతా ప్లాస్టిక్ కోటింగే ఉంటుంది కదా. ఈ వేడి వల్ల ఆ కోటింగ్ అంతా కరిగిపోతుంది. సో ప్లాస్టిక్ అనేది మనం టీలో కలిపి తీసుకుంటున్నామండి, అది మన బాడీలోకి వెళ్తుంది. అలాంటివి తగ్గించండి. ఇంకా కొంతమందిని చూస్తుంటాము, బయట టీ పార్సల్ తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటున్నారు, ఆ ప్లాస్టిక్ కవర్లో ఆ వేడి వేడి టీని కానీ కాఫీ కానీ పోసుకొని తీసుకొచ్చుకుంటున్నారండి. అది అస్సలు చేయొద్దు. అది మన చేతిలోనే ఉంది కదా, అలాంటివి అవాయిడ్ చేయండి ప్లీజ్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వంలోనే వాటి రియాక్షన్స్ అనేవి వెంటనే చూపించవండి. అవి కొంచెం టైం తీసుకుంటాయి. అవి చిన్న చిన్నగా మన హెల్త్ని దెబ్బతీస్తాయండి. వన్ ఆఫ్ ది మేజర్ డిసీజ్ ఏమొస్తుందో తెలుసా అండి, క్యాన్సర్. ఎస్, ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడటం వల్ల, ఈ మైక్రో ప్లాస్టిక్స్ని మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందండి. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్లీ ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నారు పీసీఓఎస్ ప్రాబ్లం అనేది. మన అమ్మలు కానీ వాళ్ళు కానీ అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. మన జనరేషన్ ఫేస్ చేస్తున్నారు. మన జనరేషన్ ఇలా ఉందంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనం అన్నీ మార్చలేం, కానీ మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు కొన్నైనా మార్చుకోవచ్చు కదా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ని వాటి అసలు ఆపేసేయండి. వాటి బదులు మనకి ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులు బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ని అట్లా కొన్ని ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్స్ ఉన్నాయండి, వాటిని వాడుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, హాట్ ఫుడ్ అనేది ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అసలు పెట్టద్దు, వాటిని తినద్దు కూడా, వెరీ డేంజరస్. ఇవన్నీ చిన్న చిన్నవేనండి, కానీ చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. మరి మీరు కూడా ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నారా? ఇప్పుడే మారండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా. అండ్ ఏదైనా ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ.